అయ్యో శేఖర్, మీరు బయట ఎందుకు నిలబడి ఉన్నారు? లోపల రండి. అదృష్టవశాత్తు మీరు సరిగ్గా సమయానికి వచ్చారు. భోజనం చేస్తారా? అమ్మగారు మన కోసం ఎంతో ఆహారం తయారు చేసి పంపించారు. వాళ్లకు మా ఆరోగ్యం తగ్గిపోతుందనే అనిపిస్తోంది. చూడండి, ఒకరికి సరిపడేలా పంపించాల్సింది పోయి 10 మందికి సరిపడేంత తినుబండారాలు పంపించారు. శివ తన మాటలపై విపరీతంగా నవ్వేశాడు. ఇది మీరు అర్థం చేసుకోలేరు శివ. అమ్మగారు అంటే అలానే ఉంటారు. ప్రతి మంచి తల్లిలాగే మీ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చేస్తుంటారు, అంతే. మీరు ఒంటరిగా ఈ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తూ అన్ని ఒత్తిడులను తట్టుకుంటున్నారు కాబట్టి మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పర్యవేక్షించడం వాళ్ల బాధ్యతే అవుతుంది కదా? శేఖర్ శివ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఒకవేళ నేను గుడ్ బాయ్లా ఉండి అమ్మ చేసిన టిఫిన్ అంతా తింటాను. మీలా నాక్కోళ్లు పెట్టను. శేఖర్ తనను తాను పొగుడుతూ అన్నాడు. శివ మంచి మూడ్లో ఉన్నప్పుడు శేఖర్ ఆ లేఖను అప్పగించాలనే మనసులో ఉంచుకున్న పని తాత్కాలికంగా విరమించుకున్నాడు. దానిని జేబులో జాగ్రత్తగా ఉంచేశాడు. త్వరపడండి శివ, ఆలస్యం అవుతాం అని చెబుతూ శేఖర్ శివ కార్యాలయం బయటకు వచ్చాడు. శివ వెనుక నుంచి తన పిఏకి భోజన విరామం తర్వాత జరిగే 2 మీటింగుల వివరాలను అర్థమయ్యేలా చెప్పాడు. ఇక్కడ అంతా నేనే చూసుకుంటాను సర్. మీరు ధైర్యంగా వెళ్ళండి అని కునాల్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. క్షమించు కునాల్, ఇలా మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తోందని. మేము వీలైనంత త్వరగా తిరిగి వచ్చి మీతో కలిసి ఈ ముఖ్యమైన పనిని చూసుకుంటాం. అక్కడ శివ కునాల్ని క్షమాపణ కోరుతుండగా శేఖర్ మాత్రం బయట కంగారు పడుతున్నాడు. కనీసం కొంచెం స్వంత జీవితాన్ని కూడా ఆస్వాదించడాన్ని నేర్చుకోరా శివ? మీరు క్షమించాల్సిన అవసరం లేదు సర్. నేను చూసుకుంటాను అని కునాల్ చిరునవ్వుతో అన్నాడు. రండి శేఖర్ అని అన్నాడు శివ తన కోటు బటన్ తీసి. శేఖర్ ముఖం ముడుచుకుని నిలబడడం చూసి శివ నవ్వేశాడు. ఇక మీరు ఎందుకు అలా మౌనంగా కూర్చున్నారు? అని శివ శేఖర్ను ఎంతోసేపటి నుంచి మౌనంగా కారును నడుపుతూ చూసి అన్నాడు. కారును నడుపుతున్నాను కదా, మరి ఇంకేం చెయ్యాలి? అని శేఖర్ శివ వైపు చూడకుండా అన్నాడు. శేఖర్, మీకు తెలుసు కదా, నేను ఇలా పని మధ్యలో లేచి రావడం అంతగా ఇష్టపడను. శివ అర్థం చేసుకున్నాడు. శేఖర్ తన ఆలస్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నాడని. మరి నేను ఓటీలో ఒక రోగిని స్ట్రెచర్ మీద వదిలి వచ్చాను. దానికి ఏమంటారు? అని శేఖర్ ముఖం ముడుచుకుని అన్నాడు. ఇది అసాధ్యం శేఖర్. నేను నా ముఖ్యమైన వ్యాపార సమావేశాలను వదిలివెళ్లగలను, కానీ మీరు ఎప్పుడూ ఏ రోగినైనా ప్రాణాపాయ స్థితిలో వదిలి వెళ్లలేరని నాకు తెలుసు. కొత్తగా ఏదైనా సాకులు వెతకండి అని శివ నవ్వుతూ అన్నాడు. హాహాహా, చాలా వింతగా ఉంది అని శేఖర్ కూడా నవ్వేశాడు. కొన్ని క్షణాల తర్వాత శేఖర్ తన కారును రాణి కళాశాల దారివైపు మళ్లించాడు. శివ మాత్రం తన ఫోన్లో వచ్చిన మెయిల్ నోటిఫికేషన్ని చూస్తూ బిజీగా ఉన్నాడు. ఓ శివ, దేవుడి దయవల్ల కనీసం ఈ రోజున ఆ ఫోన్ని ఆఫ్ చేయలేరా? అని శేఖర్ చిరాకు వ్యక్తం చేస్తూ శివ చేతిలోంచి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయ్యో శేఖర్, కునాల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. మేహరాజ్తో నేటి మీటింగ్ ప్రెజెంటేషన్ పంపించాడు. అదే చూస్తున్నాను అని శివ తన ఫోన్ను ఒక్కసారి చూశాడు. కొద్దిసేపటికి సైలెంట్ మోడ్లో ఉంచి ప్యాంట్ పక్క జేబులో వేసుకున్నాడు. ఇప్పుడైనా సంతోషంగా ఉన్నారా? అని నవ్వుతూ అన్నాడు శివ. శేఖర్ ఒక్కసారి కన్నెత్తి చూసి ఏమీ అనలేదు. మరియు మీరు మమ్మల్ని ఏ దారి ద్వారా తీసుకెళ్తున్నారు? ఇది ప్రధాన రహదారి కాదు కదా? అని శివ కిటికీ వెలుపల చూస్తూ అడిగాడు. అదేనా నేను చెబుతున్నది. ఫోన్ వదిలి బయట మారిన మార్గం, వాతావరణం ఎంజాయ్ చేయండి అని శేఖర్ వెటకారం పేల్చాడు. అందుకే నేను చెప్తున్నాను శివ, ఎప్పుడైనా ల్యాప్టాప్, ప్రెజెంటేషన్లు, ప్రాజెక్టులు, ఆఫీస్ బయట ప్రపంచాన్ని కూడా చూడండి అని శేఖర్ చురకలు అంటించాడు. ఇది మీ మాట? నేను మీను ఏదైనా అడిగితే మీరేమో నా తప్పులు వెతుకుతున్నారు అని శివ నొచ్చుకుని ముఖం తిప్పుకున్నాడు. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా హైదరాబాద్ వీధుల్లో అలా తిరిగారా? ఇప్పుడు బోర్డులు చూసి ఊహించుకుంటున్నారు అని శేఖర్ నవ్వాడు. శేఖర్,
మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా హేళన చేయడం మానేయండి. లేకపోతే కోమలిగారికి ఫిర్యాదు చేస్తా అని శివ చిరాకుగా అన్నాడు. అరే, మీరు అసలు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు శివా అని చెంపల్ని లాగుతూ నవ్వేశాడు శేఖర్. మీరే మొదలు పెట్టారు అని శివ మొహం ముడుచుకున్నాడు. ఇప్పటికి శేఖర్ తన కారును రోడ్డు పక్కన ఆపేశాడు. ఇదేమిటి, మీరు మాకు చెప్పాలి కదా, మార్కెట్ వెళ్లాల్సింది పోయి ఒక కాలేజ్ ముందు ఎందుకు కారును నిలిపి ఉంచాం? అది ఓ గర్ల్స్ కాలేజ్ ముందు అని శివ రోడ్డు అవతల ఉన్న ఓ మహిళా కళాశాల భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఓపిక పట్టండి శివా, మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇక్కడే దొరుకుతుంది. 2 నిమిషాలు వేచి చూడండి అని చెప్పి శేఖర్ తన ఫోన్ తీసి ఒక నంబర్ డయల్ చేశాడు. ఎక్కడ ఉన్నారు మీరంతా? హో, సరే, రండి, నేను బయట ఎదురుచూస్తున్నా అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు మీరెవరికో కాల్ చేశారు? ఎవరిని ఇక్కడికి రమ్మని పిలిచారు? మీరు మీ స్నేహితురాళ్లతో తిరగాలనుకుంటే మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తెచ్చారు అని శివ ఆశ్చర్యంగా అడిగాడు. నిజంగా, శివ, చిన్నగా అన్నం తిన్నామంటే ఇంత శక్తి వస్తుందా? ఇకపై నేను కూడా రోజూ ఉదయం, రాత్రి అదే తినిపిస్తా అని శేఖర్ సరదాగా అన్నాడు. చూడండి శేఖర్, ఇది హద్దు మీరిపోతుంది. మీరు మా మీదే సరదా చేసేస్తున్నారు. అయితేనేం శివ, యువరాజు శివారాజుగారి మీద సరదా చేసుకుంటే ఈ ఓర్వలేని డాక్టర్ శేఖర్ భాస్కర్ ఎక్కడికి పోతాడు? దయచేయండి మహాప్రభూ, దయచేయండి అని శేఖర్ 2 చేతులు జోడించి నటించసాగాడు. అతని అల్లరి చూసి శివ కూడా ముసిముసిగా నవ్వడం మొదలుపెట్టాడు. మీరు మారరు శేఖర్, చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీ మసకరతనం పోయినట్టు లేదు అని శివ పెద్దగా నవ్వేశాడు. శేఖర్ కూడా ఆ నవ్వులో కలిసిపోయాడు. కాలేజ్ గేట్ నుండి బయటికి వస్తున్న గౌరి ముఖం మీద చిరాకు కనిపించింది. కాని శివ స్వేచ్ఛగా నవ్వుతున్న తీరు చూసి ఆశ్చర్యపోయింది. ఇంతకాలంగా శివను ఇలా ముక్కుసూటిగా నవ్వుతూ చూడలేదు. రాణి శేఖర్ నుండి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే గౌరి క్లాస్ రూంకి పరుగెత్తి వెళ్లి ఏమీ చెప్పకుండా ఆమె చేతిని పట్టుకొని బయటికి లాక్కెళ్ళింది. రాణి, మనం నడుస్తున్నాం కదా, మరి గేట్ దగ్గరకు పరిగెత్తి వెళ్లాలా అని గౌరి ఆశ్చర్యంగా అడిగింది. అయ్యో అక్కా, మీరు అర్థం చేసుకోవడం లేదు. మనకు ఆలస్యం అవుతోంది. నిజంగా, అవ్వగారు ఇచ్చిన సమయానికి మనం నీలకమలికి వెనక్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడే చాలా సమయం వృధా అయిపోయింది. ఇంకా మీకోసం ఏమీ ఫైనల్ చేయలేదు. అందుకే త్వరగా రండి అని చెప్పి రాణి గౌరి చేయి గట్టిగా పట్టుకొని కాలేజ్ గేట్ వైపు పరిగెత్తింది. గేట్ బయటకు రాగానే శేఖర్ ఎక్కడ ఉన్నాడో వెతకసాగింది. శేఖర్ అయితే అప్పటినుంచే రాణిని ఎదురుచూస్తూ ఉన్నాడు. రాణి కనిపించగానే తన చేతిని ఊపుతూ తనవైపు రావాలని సంకేతం ఇచ్చాడు. గౌరి చేతిని పట్టుకొని రాణి శేఖర్ కారు దగ్గరికి రాగానే గౌరి చెవుల్లో శివ నవ్వుతున్న శబ్దం పడింది. అతన్ని అలా నవ్వుతూ చూడగానే ఆమె కూడా శివ నవ్వులో మునిగిపోయింది. ఎక్కడ మునిగిపోయారు అక్కా, యువరాజు గారికి వందనం చేయకపోతారా అని రాణి గౌరి చెవిలో మెల్లగా చపలగా చెప్పింది. గౌరి ఒక్కసారిగా దేహాసక్తి నుండి బయటకొచ్చినట్టయింది. ఇప్పుడు ఆమె ఒక్కసారి రాణిని, మరొకసారి శివ, శేఖర్ వైపు చూసింది. రాణి చాలా సులభంగా నిలబడి ఉంది. అంటే ఆమె ముందుగానే ఈ ప్లాన్ గురించి తెలుసునని అర్థం. అందుకే నా చేతిని పట్టుకొని బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చింది అని గౌరి మనసులో అనుకుంది. ఓహ్ అక్కా, ఇంకా ఎందుకు ఆలస్యం, యువరాజు గారిని నమస్కరించండి అని రాణి చేతితో సంకేతం ఇచ్చింది. అప్పటికే పెద్దగా నవ్వుతున్న శివ గౌరి వైపు చూశాడు. కొన్ని క్షణాలు ఆమెను గమనించాడు. ఆమె ఉల్లాసభరితంగా నవ్వుతున్న తీరు చూసి అతడు ఆమె మనసులో ఏముందో అర్థం చేసుకున్నట్టుగా కనిపించాడు. దానికి ఏమాత్రం అవసరం లేదు రాణీ. మన మధ్య ఇంత ఫార్మాలిటీ ఎందుకు? సంబంధాల్లో ఒత్తిడిని పెంచే ఆచారాలు అర్థం లేవు. శివ చెప్పిన మాటలు విన్న గౌరి ఒక్కసారి అతనివైపు ఆశ్చర్యంగా చూసింది. ఇతను నా మనస్సులో ఏం జరుగుతుందో ఎలా అర్థం చేసుకున్నాడో. ఇంకా మీరు ఇక్కడే నిలబడితే షాపింగ్కి ఎప్పుడెళ్ళాలి అని శేఖర్ చిలిపిగా నవ్వుతూ శివ, గౌరి దృష్టిని మరల్చాడు. కాని మనం ఇక్కడికి ఎలా వచ్చాం?
ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేశాం. అవ్వగారికి కూడా చెప్పలేదు అని గౌరి కలవరపాటుగా చెప్పింది. ఇంతకీ చెప్పాల్సిన అవసరం ఏముంది అక్కా? ఆభరణాలు, లహంగాలు చూసేందుకు అవ్వగారి అనుమతి తీసుకున్నాం కదా. ఇక్కడికి యువరాజు గారు, ఆయన స్నేహితుడు వచ్చారంటే మనవల్ల ఏం చేయగలం? అంతే కదా. సగం వివాహం మీదైతే మిగతా సగం యువరాజుగారి మీద కదా. అదీ రేపే అని రాణి ధీటుగా సమాధానం చెప్పింది. శేఖర్, శివ ముఖాల్లో చిరునవ్వు వచ్చింది. మహాదేవుడు మీకు సరిపడే భాగస్వామినే పంపించాడు శేఖర్ బాబూ. ఈ అమ్మాయి ఎంత తెలివిగా మాట్లాడిందో అని రాణిని చూసి చిరునవ్వుతో అన్నాడు శేఖర్. ఇంతకీ ఎక్కడ ఊహలో తేలిపోతున్నారు డాక్టర్ గారు? మీకు ఎవరో చూసేస్తారేమో అని భయమా? మీ అమ్మగారితో మాట్లాడాలా అని రాణి కొంటెగా నవ్వుతూ అడిగింది. అబ్బే, నేను భయపడను అని అన్నాడు శేఖర్ తడబడి. రాణి నవ్వుతూనే గౌరితో కలిసి వెనుక సీట్లో కూర్చుంది. ఇక ప్రయాణం మొదలుపెట్టనా, లేదా ఇంకా రాణిగారితో మరింత వాదన కావాలా అని శివ చెవిలో మెల్లగా చెప్పాడు. నేను చెప్పిందే కదా, రాణి కొంచెం ప్రత్యేకమైన వ్యక్తి. ఆమెను ఒప్పించాలంటే మీకు ఓపిక అవసరం అని చెప్పి శేఖర్ ముఖం చూశాడు. శేఖర్ ముఖం చూసి రాణి చిరునవ్వుతో తన ఫోన్లో లహంగాల డిజైన్లు వెతకసాగింది. షాపింగ్ మాల్లో ఇదేమిటి? మీరు స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్న అపరిచితుల్లా ఎందుకు నిలబడి ఉన్నారు అని శేఖర్ శివ వైపు చూస్తూ అన్నాడు. క్షమించండి, కొంత ముఖ్యమైన మెయిల్స్ చెక్ చేస్తున్నాను అని శివ తలతిప్పి చెప్పాడు. శివ, మీ ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లేవరకు మీకు ఈ ఫోన్ మళ్లీ దొరకదు అని శేఖర్ శివ చేతిలోని ఫోన్ తీసి జేబులో వేసుకున్నాడు. ఈసారి శివ పెద్దగా వ్యతిరేకించలేదు. రాణి, త్వరగా రండి, లేకపోతే ఇంటికి వెళ్లే సమయానికి ఆలస్యం అవుతుంది అని గౌరి వేగంగా చెప్పింది. ఓహ్ అవును, అప్పుడే వెళ్ళిపోతే లాభం లేదు అని శివ శేఖర్తో ముందుకు వెళ్లేందుకు సైగ చేశాడు. ముందుగా మీకోసం మీరు ఏదైనా ఫైనల్ చేసుకోండి, ఇలా అయితే ఇంటికి ఆలస్యం అవుతుంది అని శివ, రాణి, గౌరి వైపు చూస్తూ అన్నాడు. గౌరి ఒక్కసారి శివ వైపుగా చూశాక లోపలికి నడిచి వెళ్ళింది. శివ ఊపిరి ఆపుకొని నిలబడ్డాడు. రాణి, శేఖర్ మధ్య మాటలు. రాణిగారు, మీ అక్క నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని శేఖర్ రాణి చెవిలో చెప్పాడు. రాణి చిన్న చూపుతో అతని వైపు చూసింది. ఓహ్ క్షమించండి, నా ఉద్దేశ్యం వేరే. వీళ్ళిద్దరూ నిజంగా షాపింగ్ పూర్తి చేస్తే మనకు మాట్లాడే సమయం ఉండదేమో అని అనుకున్నాను అని తడబడి అన్నాడు శేఖర్. చెప్పింది నిజమే. చూడండి, నేను ఏదైనా చేస్తాను అని రాణి గౌరి దగ్గరకు వెళ్ళింది. గౌరి, రాణి మధ్య సంభాషణ. గౌరి ఒక కౌంటర్ ముందు కూర్చొని నిరుత్సాహంగా లహంగాలను చూస్తోంది. కాని ఆమె ముఖాన్ని చూస్తే ఒక్కటి ఆమెను ఆకర్షించినట్టు అనిపించలేదు. ఎలా ఆకర్షిస్తుంది? ఆమె కళ్లలో శివ రూపమే కనిపిస్తోంది. తిరిగి చూసే ధైర్యం లేకపోయినా శివను తలచుకుంటోంది. అక్కా, మీరు ఇక్కడ చూసి ఓ లహంగా ఫైనల్ చేయండి. అంతలోనే నేను డాక్టర్ గారితో గ్లోబస్ వెళ్లి మీకోసం కొన్ని కాస్మెటిక్ వస్తువులు తీసుకువస్తా అని రాణి చెప్పింది. కాని, రాణి, మేము ఒంటరిగా ఎలా ఎంపిక చేస్తాం అని గౌరి ఆందోళనగా అడిగింది. ఇలా అయితే చాలా సమయం పడుతుంది కదా. మనిద్దరం ఒకేసారి పని చేసుకుంటే ఆభరణాల ఎంపికకు అదనపు సమయం దొరుకుతుంది అని రాణి చెప్పింది. అయినా ఇక్కడ మనం ఒంటరిగా ఎంపిక చేయడం ఎలా సాధ్యం అని గౌరి మళ్ళీ అడిగింది. అయ్యో అక్కా, యువరాజు గారు కదా ఉన్నారు, మీకు సహాయం చేస్తారు అని రాణి అసలు విషయాన్ని చెప్పేసింది. లేదు రాణి, మేము ఆయనతో ఒంటరిగా ఎలా అని గౌరి ఏసీ రూంలోనూ చెమటోడ్చింది. ఒక్క అవకాశం ఇవ్వండి. ఈరోజు ఆయనతో గడపాలని మీరే అంగీకరించరు. మరొక రోజు ఆయనతో గడిపిన సమయమే మీకు గుర్తుండదు అని రాణి గౌరి చేయి పట్టుకుని చెప్పింది. గౌరి సందిగ్ధంగా రాణిని చూసింది. రాణి తన కళ్లతోనే అన్నీ సరిగ్గా ఉంటాయని హామీ ఇచ్చి వెళ్ళిపోయింది. గౌరి మళ్లీ లహంగాల కౌంటర్కి తిరిగింది. గౌరి, శివ కొన్ని క్షణాల్లోనే ఆమెను చూస్తూ ఓ వ్యక్తి వెనకాల నిలబడినట్టు అనిపించింది. ఆమె కంగారు పడుతూ చూసింది. అక్కడే తన పక్కనే శివ నిలబడి ఉన్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.